మురుగునీరు కాని పరిశ్రమల నుంచి వెలువడే రసాయనిక పదార్థాలు కాని గోదావరి నదిలో కలిపితే చూస్తూ ఊరుకోమని పరిశ్రమల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి హుకుంపేటలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాజమండ్రిలో గత 2 రోజులుగా గోదావరి జలాల కలుషితం పైన పుష్కర అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనలో దృష్టికి వచ్చిన అంశాలను మంత్రి కందుల దుర్గేష్ మీడియాకు వివరించారు. గోదావరి తీర ప్రాంత ప్రజల ప్రాణాలను ఇక పణంగా పెట్టేది లేదని స్పష్టం చేశారు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, మురుగునీరు, విష రసాయనాలను అమ్మలాంటి గోదావరిలో కలిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేశారు. చట్టాలను వినియోగించి పరిశ్రమల యజమానులను జైలుకు పంపిస్తామని ఘాటైన హెచ్చరిక చేశారు. పరిశ్రమను మూసేస్తాం, లాకౌట్ చేస్తామని బెదిరింపు ధోరణి ఇక ముందు పనిచేయవని తలొగ్గేదే లేదన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందింది. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న రావటం, నిన్న మొన్న సమీక్షలు చేయడం ద్వారా ఫోకస్డ్గా పనిచేయడం ఎలాగా, అనుకున్నటువంటి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకోవటం ఎలాగా, వాటికి నిధులు సమకూర్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా కొంత స్పష్టత వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ 6 జిల్లాలు ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మేరకు ఒక 100 కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చారు, కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నదీ కాలుష్యం విషయం మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదో వచ్చి చూసి వెళ్ళారనేటువంటి మాట కాకుండా ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం నిజంగా మా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన సూచనలు చేస్తే జిల్లా మంత్రిగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. దానికి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి, రాజకీయ నాయకత్వం అంతా కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది మా బాధ్యత. ఈ విషయాన్ని స్పష్టంగా మేము నిన్న మొన్న జరిగిన సమీక్షల్లో గమనించగలిగాం. వాటి ఆధారంగా రేపొద్దున కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని
ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలటం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక ఒక శాశ్వత పరిష్కారం కావాలి దీనికి అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది.